ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఇలాంటి ఇప్పుడు JN-1 లాంటి చిన్న రాక్షసులో, పెద్ద రాక్షసులు ఇంకా ముందు ముందు కూడా వస్తాయంటారా సార్? తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఎలా అయితే మానవులుగా, మనుషులుగా మన మనం ఈ ఈ భూమి మీద ఉండాలి. అలాగే మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంకా రాబోయే తరాలు ఈ ఈ భూమి మీదే ఉండాలి అని కోరుకుంటాము. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వాటి యొక్క మనుగడ గురించి అవి ఆలోచిస్తాయి. అంతే కదా! అది చాలా చిన్న ప్రాణి అయి ఉండొచ్చు, మైక్రోస్కోపిక్. అయితే దానికి కూడా ఒక ప్రాణం ఉంది. దాని యొక్క మనుగడ గురించి అది కూడా ఆలోచిస్తుంది కదా! ఈ మనుగడ కోసం పోరాటం సాధించే ప్రక్రియలో దానిలో అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. దాన్ని మ్యుటేషన్స్ అంటూ ఉంటారు. అవును. సో కాబట్టి ఎస్పెషల్లీ ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే దీని ప్రొలిఫరేషన్, ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ మందిలో పాకుతుందో, దట్ మీన్స్ అది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి పాకుతూనే ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే కంప్లీట్గా అడ్డుకట్ట వేస్తామో అప్పుడే మనం సేఫ్గా చెప్పగలం ఇంకా కొత్త వేరియంట్స్ రావు, లేకపోతే కొత్త సబ్ వేరియంట్స్ రావు అని. అప్పటి వరకు ఈ వేరియంట్స్, సబ్ వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. ఒకటే ఏంటంటే మనం మొదట్లోనే అనుకున్నట్టు ఇది ఎక్కువగా విరులెంట్గా లేకుండా ప్రాణాలను తీసుకోకుండా ఉండేటట్టయితే అంతవరకు మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ఎలా అయితే ఫ్లూ జ్వరం వస్తుందో దాంతో అలా ఎలా అయితే మనకి ఇన్ఫ్లుయెన్జా ప్రతి సీజన్లో కొంత శాతం పాపులేషన్కి వచ్చిపోతుందో ఇది కూడా అలాగే ఉండి శరీరం లోపల చాలా పెద్ద గనుక మార్పులు కనుక చేయకపోయేటట్టయితే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ కోవిడ్ వచ్చిన మొదట్లోనే అన్నాను, ఆల్ఫా, బీటా, డెల్టా వచ్చినప్పుడు డెల్టా తర్వాత ఇంకేంటి అంటే నేను చెప్పాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది నామకరణం చేసినప్పుడు ఇది లాటిన్ అక్షరాలని తీసుకుంది. అవును. ఆల్ఫా అనేది ఒక లాటిన్, అంటే మనకి ఇంగ్లీష్లో ఏ ఎలా ఉందో తెలుగులో ఆ ఎలా ఉందో ఆల్ఫా అనేది లాటిన్లో మొదటి అక్షరం. ఆల్ఫా నుంచి జేటా అంటే A to Z అంటాం కదా. సో అప్పటి వరకు పోయేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓహో, సో అది ఏది జేటా వరకు. సో చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఈ ట్రాన్స్మిషన్ని ఆపలేకపోతున్నాం. రైట్. ఒక రకంగా ఈ వ్యాక్సిన్లు ఏదైతే వచ్చాయో, ఎస్పెషలీ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ లైక్ మన కోవాక్సిన్ కానీ ఇలాంటివి, కోవిషీల్డ్ కానీ, ఇవి కొంతవరకు మనకి ఏ విధంగా ఉపకరించాయంటే ఒక సంవత్సరము 2 సంవత్సరాల పాటు మనకి ఒక ఇమ్యూనిటీని ప్రోద్గొల్పి ఈ వచ్చే వైరస్ని ముందుగానే మన బాడీ గుర్తించి మనకి వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండా ఉపయోగపడింది. అంతేగాని మనకి అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేయటానికి ప్రస్తుతానికి మన దగ్గర వ్యాక్సిన్ లేవు. ఇది ఇమ్యూనివేజివ్ అని చెప్పారు కాబట్టి గతంలో తీసుకున్న వ్యాక్సిన్లన్నీ ఇప్పుడు తూచేనా? తూచి అంటే ఇప్పుడు మనకి ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకొని సంవత్సర కాలం కంటే తక్కువైందో, లేకపోతే వాళ్ళల్లో ఇంకా ఇమ్యూనిటీ ఉందో, ఆ ఇమ్యూనిటీ దీనికి అగైనెస్ట్ కొంతవరకు పోరాడుతుంది. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒమిక్రాన్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన JN-1 వేరియంట్ కానీ ఇదేమో కంప్లీట్లీ డిఫరెంట్ మైక్రో ఆర్గానిజం కాదు. ఇది దాని తాలూకే కాబట్టి 90% వరకు జెనెటిక్ మెటీరియల్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఏదైతే ఉంటాయో అవి వీటిని కూడా కొంతవరకు గుర్తించి కొంతవరకు అడ్డుకట్ట వేయటానికి అవకాశం ఉంది, ఈ వ్యాధి లక్షణాలు రాకుండా. దాంతో పోరాటానికి అది సమాయత్తమై ఉంటుంది. అది పోరాటానికి సమాయత్తం అవ్వాలంటే మొదట అసలు శత్రువు ఎవరో గుర్తించాలి కదా. అవును. మన ఇమ్యూనిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక శత్రువు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శత్రువుని వెంటనే గుర్తించటం, అదే ఇమ్యూనిటీ అంటే చాలా సాధారణ పరిభాషలో చెప్పాలంటే. సో కాబట్టి ఎప్పుడైతే మన శరీరం ఈ వ్యాక్సిన్ల ద్వారా కానీ న్యాచురల్ ఇమ్యూనిటీని కానీ అలాంటి శక్తిని పొందుతాయో వీటిని గుర్తించడానికి, అలాంటప్పుడు సాధారణంగా వాటి మీద పోరాటం అనేది తథ్యం. కాకపోతే ఎంతవరకు పోరాడుతుంది, దాని శక్తి ఎంత ఉంటుంది, శత్రువు బలంగా ఉన్నాడా, మన శరీరం బలంగా ఉందా,
దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు విజయం సాధించామన్నది ఒక సహేతుకమైన పరిణామమైనా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సార్ మీరు. మనం ఈ అప్రమత్తత అనేది వీటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు JN.1 వచ్చింది, ఇంకా కొత్త వేరియంట్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అలా అని భయపడి ముక్కు మూసుకొని హిమాలయాలకు వెళ్ళిపోవాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం మన మానవ పరిణామ క్రమంలో ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు కానీ ప్రతికూల పరిస్థితులను కానీ చూస్తూ ఉంటాం. రైట్. ఇది కూడా ఒక ప్రతికూల పరిస్థితి, దీన్ని కూడా మనం అధిగమిస్తాం, దానిలో సందేహం లేదు. దాని గురించి ఏదో చాలా పెద్దగా ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు. మనకి మన పరిణామ క్రమంలో ఎన్నో వ్యాధులను చూసాం, ఎన్నో పాండమిక్స్ని చూసాం. కాకపోతే కోవిడ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది మహా పాండమిక్ అంటూ ఉంటాను. ఎందుకంటే మనకి 100 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం అంతా కూడా ఒక ఫ్రోజన్ స్టేట్కి వచ్చేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి వైరస్ ఇది, డిసీజ్ ఇది. స్పానిష్ ఫ్లూ తర్వాత జోక్గా అనుకోవచ్చు, ఇంకొక రకంగా అనుకోవచ్చు, దీన్ని మహా పాండమిక్ అంటూ ఉంటారు. మామూలుగా పాండమిక్స్ వస్తాయి, ఇది సార్స్ కానీ లేకపోతే మెర్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చాయి, ఒక 2-3 సంవత్సరాల ప్రభావం చూపించాయి, తర్వాత వాటి ఊసే లేకుండా పోయింది అంతే. ఇది అలా కాదు. ఇది ఆల్దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పటికీ, ఇది పాండమిక్ అయిపోయింది అని చెప్పినప్పటికీ మన అప్రమత్తత గురించి ఏమాత్రం సందేహించకుండా అలాగే పొడిగిస్తూ ఉండాలి. రైట్. అలా పొడిగించుకుపోయేటట్టయితే మనం అనవసరంగా ప్రమాదంలో పడతాం. మనం రక్షణ అనగానే దాని గురించి చాలా పెద్ద ఎత్తున ఏదో నిర్మాణాలు చేయాలి, లేకపోతే చైనా వాల్ లాంటిది కట్టాలనేది కాదు. చాలా ప్రాథమికమైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే దీని నుంచే కాదు, ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఏది పాండమిక్ పొటెన్షియల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నుంచి కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఈ అంటే జస్ట్ 1-2 మాటలు చెప్పి దాని గురించి చెప్తాను, ఎందుకంటే పాండమిక్ గురించి వచ్చింది కాబట్టి. కోవిడ్-19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిస్కషన్ మొదలైంది. అదేంటంటే ఈ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి, ప్రివెన్షన్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి. రెస్పాన్స్ అనేది మనం చూసాం, అవును, ఓకే, కానీ ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రివెన్షన్ ఎలా ఉండాలి దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిలో ఒక భాగం ఏంటంటే మన పాత్ర ఏంటి, పౌరులుగా సమాజంగా మన పాత్ర ఏంటి. అన్నీ గవర్నమెంటే చేయలేదు, అన్నీ డాక్టర్లే చేయలేదు. ఎస్పెషలీ పాండమిక్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సమాజాన్ని ఎలా సమాయత్తం చేయాలి, పౌరుల్ని ఎలా సమాయత్తం చేయాలి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. సో కాబట్టి పౌరుల యొక్క పాత్ర పాండమిక్ ప్రివెన్షన్లో కానీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెన్షన్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఉంది. నేను ఇందాక అన్నట్టు చాలా ప్రాథమిక సూత్రాలను పాటించి మనం వీటిని కొంత దూరంగా పెట్టుకోవచ్చు. ఒకటి, మీరు జపాన్ లాంటి దేశాల్లో చూసుంటారు, వాళ్ళకి జలుబు వచ్చినట్టు అనిపించగానే వాళ్ళంతటి వాళ్ళే మాస్క్ కట్టుకొని బయటికి వెళ్తారు వెళ్ళాలంటే, లేదంటే వాళ్ళని వల్ల ఐసోలేట్ చేసుకుంటారు. అది ఒక సామాజిక బాధ్యత. కరెక్ట్ సార్. ఇప్పుడు నాకు జలుబు వచ్చి నేను మీ దగ్గరికి రావటం అనేది మంచిది కాదు. అవును. నా అంతటా నేనే ఒక స్వీయ నియంత్రణ పెట్టుకొని, నాకు ఈ జలుబు ఉంది, ఇది వేరే వాళ్ళకి అంటించడం మంచిది కాదు అనేటటువంటి ఒక చాలా ప్రాథమికమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. అలాగే ఒక బాధ్యతగా తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఇలాంటి వ్యాధులకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మనకి చాలామందికి ఏంటంటే ఒక పెండులం లాగా స్వింగ్ అవుతూ ఉంటాం. ఇలా అయినా ఉంటాం, ఇలా అయినా ఉంటాం, అంతేగాని ఎక్కడ మధ్యస్థంగా ఎప్పుడు ఉంటాం. వస్తేనేమో చాలా భయపడిపోయి కిటికీలన్నీ బిగించుకొని తాళాలన్నీ వేసుకొని 4 తాళాలు వేసి ఇంట్లో కూర్చుంటాం. లేదా అన్నీ రెక్కల విప్పులను పక్షిలాగా ప్రతి చోట పోయి వాళ్తూ ఉంటాం. అది చిన్న ఫంక్షనా, పెద్ద ఫంక్షనా, వేల మంది హాజరవుతున్నారా, మేళా జరుగుతుందా, ఇట్లాంటి ఏం పట్టించుకోకుండా
ఏమాత్రం వాటి గురించి ఆలోచించకుండా వాటిలో దూకేస్తూ ఉంటాం. సో ఇలా ఉండకూడదు. మనం ఒక ఒక మధ్యస్థమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు JN1 ఉంది. ఇప్పుడు రాబోయేది ఫెస్టివల్ కాలం. సంక్రాంతి అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మనం పంజాబ్ నుంచి తీసుకుంటే మహారాష్ట్ర వరకు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పేరుతోటి ఈ పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ కాబట్టి. మనది ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన దేశం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు ఏ రకంగా మనం ప్రవర్తించాలి? ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కోమార్బిడిటీస్ ఉన్నాయో, ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందో, అలాగే జలుబు లాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఐసోలేట్ చేసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ మాస్క్ అని కట్టుకొని వేరే వాళ్ళకి సంక్రమించకుండా చూసుకునేటట్టయితే మనందరం కూడా ఆనందంగా ఉండొచ్చు, వీటిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ కోవిడ్ లాంటివి, JN1 లాంటి వాటి గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో మొత్తానికి కోవిడ్ నేర్పిన పాఠం మోడరేషన్ అండ్ బ్యాలెన్స్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా. ఇది బయలాజికల్ వార్ఫేర్ అనే ఒక స్టడీ కొంతకాలం ఒక థియరీ కొనసాగింది. దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయా? అంటే ఆ కేసు అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను. మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్, అలాగే డెలిబరేట్లీ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అని 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఎమర్జింగ్ అంటే ఇంతవరకు మనకి తెలియనటువంటివి, కోవిడ్ లాంటిది. మనకి మానవాళికి ఇంతకుముందు ఎప్పుడు దాని గురించి వినలేదు, కనలేదు అంటాం కదా, అలాంటివి వాటిని ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. మోస్ట్లీ 80% ఆఫ్ దెమ్ దే కమ్ ఫ్రమ్ జూనోసిస్, అంటే వైల్డ్ లైఫ్ నుంచి మనకి జంప్ అవుతూ ఉంటాయి. రీఎమర్జింగ్ అంటే ఇప్పుడు ట్యూబర్కులోసిస్ లాంటివి కూడా, రైట్, ఇన్ఫ్లుయెన్జా, ఇవన్నీ రీఎమర్జ్ అవుతూ ఉంటాయి. వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే ఇంకేదో కొంత రూపాంతరం చెంది వేరే రూపంలో వచ్చి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. డెలిబరేట్లీ ఎమర్జింగ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీన్ని కోవిడ్-19ని ఏ కోవలో పెట్టాలి? ఎమర్జింగ్లో పెట్టాలా, లేకపోతే డెలిబరేట్లీ ఎమర్జింగ్లో పెట్టాలా? దాని గురించి ఇప్పుడు ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఏంటంటే ఇది ఒక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ప్రపంచం అంతా చాలా పొలిటికల్ అయిపోయింది, చాలా పోలరైజ్ అయిపోయింది. ప్రతి ఒక్క విషయాన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూస్తాం. మా ప్రధానమైనటువంటి అభ్యర్థన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఏంటంటే ఆరోగ్యాన్ని పొలిటిసైజ్ చేయకండి దయచేసి. ఇది ఒక చోటు నుంచి పుట్టుకొస్తే అందరం సమిష్టిగా దాని గురించి నిష్పక్షపాతంగా దాని గురించి పరిశోధన చేసి దాని మూలాలను కనుక్కొని రాబోయే తరాలకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా ఇది ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఆ విధంగా చేయండి అని మేము ఎప్పుడు చెప్తూ ఉన్నాం. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు అమెరికాని పోయి అడిగారు అనుకోండి, వాళ్ళు అంటారు డెఫినెట్గా దేర్ ఇస్ నో డౌట్ అంటారు, ఇది 100% వాడు ఏదో తయారు చేసి ప్రపంచం మీద వదిలేడు అంటాడు. అలాగే కొంత మోడరేట్గా ఉండే దేశాల్లో పోయి అడిగితే లేదు ఏదో ల్యాబ్ లీక్ అన్నా అయి ఉండొచ్చేమో, లేదంటే ఏదన్నా సాధారణంగానే ప్రకృతి నుంచి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇది ఓన్లీ స్పెక్యులేషన్. బట్ అలాంటిది జరిగి ఉండొచ్చా లేదా అంటే జరిగి ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని జెనెటిక్ లెవెల్లో చూసినప్పుడు ఇది న్యాచురల్లీ అక్కరింగ్ కాదు అనేది కొంతమంది పరిశోధకులు చెప్తున్నటువంటి విషయం. అంటే దీన్ని ఏదో మ్యానిపులేట్ చేశారు, దాని యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేశారు. దానివల్లనే ఇంత ఉధృతంగా ఇది ట్రాన్స్మిట్ అయింది, ఇంత ఉధృతంగా దీని వైరలెన్స్ అంటే వ్యాధి లక్షణాలు వచ్చాయి. లేకపోతే సాధారణంగా నేచర్లోంచి వచ్చినట్టయితే ఇంత ఉధృతంగా ఉండేది కాదు అనేది కొంతమంది పరిశోధకులు చేస్తున్నటువంటి వాదన. ఏది ఏమైనా ఎలాగైతే మనకి కొన్ని వీడన్ పజిల్స్ ఉంటాయో, నేను అనుకోవటం ఈ కోవిడ్-19 యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ తెలియనటువంటి
ఒక రహస్యంగానే మిగిలిపోతుంది అనేది నా నా ఉద్దేశం. రైట్ సార్. డాక్టర్ రంగారెడ్డి గారు, కోవిడ్ JN.1 లేటెస్ట్ అంటే ఈ మ్యూటేషన్ మొదలుకొని చాలా విషయాలు చాలా అద్భుతంగా వివరించారు.